మెదక్ జిల్లా వెల్తురి మండలం కేంద్రంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆవుల రాజిరెడ్డి జన్మదినం పురస్కరించుకుని స్థానిక బస్టాప్ వద్ద జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జంబ్రూతి గుప్తా, తాజా మాజీ వైఎస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయి, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, వెల్తురి మండలం యూత్ అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్, వెల్తురి టౌన్ అధ్యక్షులు మల్లేష్, షిరిజిల్లా విలేజ్ అధ్యక్షుడు బండర్ ఠాకూర్ యాదవ్, సర్పంచ్లు భాను గణేష్, శివలింగం, శ్రీనివాస్, ఉప సర్పంచ్లు పెంటారెడ్డి, నవీన్, సీనియర్ నాయకులు జీతయ్య, వెంకట్రెడ్డి, శేఖర్, అక్షయ్, పోతిరెడ్డి, అఖిల సత్తయ్య, దండు రాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అనతి కాలంలోనే అంటే 2019లో కాంగ్రెస్ పార్టీకి నర్సాపూర్ నియోజకవర్గంలో ఎవరు కూడా నాయకత్వం లోటు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ మరి రాజకీయాల్లో ప్రవేశించి అనతి కాలంలో ప్రజల మనలను చూరగొని ప్రతి ఎన్నికల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మరి 2019 ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ మొదలుకొని 2023లో ఎమ్మెల్యే ఎలక్షన్లు తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల్లో కూడా మనం చూడడం జరిగింది. అన్ని మండలాల్లో గణనీయమైనటువంటి మరి మెరుగైన ఫలితాలు సాధించడం జరిగింది. అదేవిధంగా ఎన్నడూ లేనటువంటి విధంగా నర్సాపూర్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి ఎనలేని కృషి చేయడం జరిగింది. ఎల్లప్పుడూ అనునిత్యం ఓడిపోయినప్పటికీ నేనున్నానంటూ మరి ప్రజల మధ్యలో ఉంటూ మరి అన్నింటిలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి నర్సాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజన్న గారికి మరి భగవంతుడు నిండు ఆరోగ్యాలు ప్రసాదించాలని, రాబోయే కాలంలో ఉన్నత పదవులు రావాలని, మరి నర్సాపూర్ నియోజకవర్గానికి మరి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మరి కార్యకర్తలందరి సమిష్టి కృషితో ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర పిసిసి కార్యదర్శి మరియు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రీ ఆవుల రాజిరెడ్డి గారి జన్మదినము మన మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తల మధ్య జరుపుకోవడము ఎంతో సంతోషదాయకము. ఇది పండగ వాతావరణంలో మనం జరుపుకుంటున్నాము. మరి మనందరికీ తెలుసు, ఆవుల రాజిరెడ్డి గారు కేవలము ఒక 7 సంవత్సరాల రాజకీయ జీవితంలోనే మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినాడు. మనమందరం ఒక విషయం మరవద్దు, 2018లో మరి మనము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవుల రాజిరెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేసి మన యొక్క వెల్దుర్తి మండలం అయితేనేమి లేక నర్సాపూర్ నియోజకవర్గం అయితేనేమి ప్రతి గ్రామము తిరిగి మరి అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ఎంతో కష్టకాలంలో ఉన్నారు. అటువంటి సమయంలో వారు రాజకీయ ప్రవేశం చేసి పార్టీని పునఃప్రతిష్ఠ చేసిండు, పార్టీని ప్రజలను ముందుకు తీసుకెళ్ళాడు, పార్టీకి ప్రాణప్రతిష్ఠ చేసిండు. ఆ టైంలో 2019లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి ఎంతో కష్టపడి ఆర్థికంగా పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థికంగా సహాయపడి మరి వెన్నుదన్నుగా నిలిచి ఎన్నో మండలాలు కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి కారణమయ్యారు. మరి అప్పటి నుంచి కూడా 2023 ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉండి మరి ఏ నాయకుడైనా వాళ్ళ యొక్క సంతోషకాలంలోనే బాచడగలిస్తాడు. కానీ రాజిరెడ్డి గారు మాత్రము వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడైతేనేమి, ఎవరికైనా ప్రమాదాలు జరిగినప్పుడైతేనేమి, ఎవరికైనా మృత్యువాత పడ్డప్పుడైతేనేమి, లేక యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ప్రతి ఒక్కరిని పరామర్శించి వీలైతే అందరికీ ఆర్థికంగా సహాయపడి మరి ఎప్పుడు ప్రజల మధ్యలో ఉన్నారు. మరి ఇంత మంచి నాయకుడు, ఇంత ప్రజాభిమానం ఉన్న నాయకుడు మరి 2023 జరిగిన ఎన్నికల్లో 1-2 ప్రాంతాల్లో జరిగిన మోసం వలన అతను ఎన్నిక కాబోయబడ్డాడు, విజయవంతం కాకపోయాడు. అయినా కూడా అతడు గెలవకపోయినా ప్రజల మధ్యలో నిలిచి అనునిత్యం మనకు బాసడగా నిలుస్తున్నాడు. మరి వారికి భగవంతుడు మరి ఆయురారోగ్యాలు అశ్చర్యతలు ప్రసాదించి మరి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వారి గెలుపుకు వాళ్ళు బ్లెస్సింగ్స్ చేయాలని కోరుకుంటూ
మరి ఒకవేళ ఆ నాయకుడే ఇప్పుడు ఉండుంటే మన మండలం కానీ మన నర్సాపూర్ నియోజకవర్గం రూపురేఖ మారిపోయి అది మన దృష్టి. కానీ రాబోయే ఎన్నికల్లో భగవంతుడు వారికి బ్లెస్సింగ్స్ అందించి మనం కూడా పూర్తిగా కష్టపడి వారిని గెలిపించుకుంటే మనం నియోజకవర్గం బాగుపడుతుందని కోరుతూ మరి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. మన ఉమ్మడి మండలాల ముద్దుబిడ్డ మన ఆవుల రాజిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా మరి వెల్దుర్తిలో మండల కార్యకర్తల సమక్షంలో గ్రామ ప్రజల సమక్షంలో ఎంతో అత్యంత వైభవంగా మరి ఈరోజు జరుపుకోవడం చాలా బాగుంది. ఎందుకంటే రాజిరెడ్డి గారు నేను ఓడిపోయాను అనేది ఫీలింగ్ లేదు అతనికి. ఒక మినిస్టర్ లాగే మేము అందరం కూడా ఫీల్ అవుతున్నాం. ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇంత అంతా కాదు, ఎన్నో రకాలుగా పేద ప్రజలకు ఈరోజు ఎన్నో ఆయన అండదండలు అందిస్తుండు. మరియు ఏంటంటే ఇప్పుడు ఎల్ఓసీలు కానీ మన ఆరోగ్యశ్రీ అవి కానీ మరియు అలాగే ఆరోగ్య సీఎం రిలీఫ్ ఫండ్ కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్లు ఈరోజు పేద ప్రజలకు ఎన్నో రకాలుగా. అదే కాకుండా మరియు వెల్దుర్తికి 72 ఇండ్లు ఇచ్చిన ఘనత అతందే. మరియు ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ బాగా గుర్తుంచుకోవాలి, ఎవరి సమక్షంలో అయితే అభివృద్ధి జరుగుతుందో మరి మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే రేపు కూడా ఎవరు కూడా చేయరు. మనకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నా ఎవరున్నా మనకు ఎవరు కూడా చేయనంత అభివృద్ధి పనులు మన రాజిరెడ్డి గారు మరి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలోనే ఎంతో అంగరంగ వైభవంగా పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తూ మరియు ఆయన ఇప్పటిదాకా కూడా ఇంకా ఎప్పుడైనా కానీ మన అందరికీ తోడ్పాటు ఉంటాడని చెప్పేసి మరియు ఆయన యొక్క జన్మదినం సందర్భంగా మరి ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ ప్రజలకు ఎంతో ఓడిపోయినా ఓడిపోకున్నా రాజీ పటేలు అందరికీ చిన్న పెద్ద లేకుండా అందరికి సేవ చేసిండు. ఆయన ఓడిపోయినా ఓడిపోకున్నా ఆయన చేసిండు, పెద్ద మనిషి అందరికి అండదండగా ఉన్నాడు. ఇక్కడ కూడా మన పెద్ద మనిషి కూడా అందరూ సుధాకర్ కూడా కానీ అందరి పటేలు కూడా అందరు కలిసి కూడా అంత నావాలి అని కూడా వాళ్ళు నొక్కపోతున్నారు. ఇలా ప్రజలకు కూడా కంకణం రావాలి. దయచేసి ఇలా ఎవరేం చేస్తున్నారు ఎవరేం చేస్తున్నారు కూడా వాళ్ళ కంకణం రావాలి. వాళ్ళ కంకణం లేదు, ఎటో గాడుకు పోతే ఆగమవుతారు. దయచేసి వాళ్ళకి మంచిగా బెట్ట బతకాలనుకుంటే 3-4 ఏళ్ళ దాకా మనం పోం. ఆ తర్వాత ఆ రాముడు రాక చూడాలని 3-4 ఏళ్ళ దాకా మనం పోం. అప్పటిదాకా మనము ఏది ఉందో దాని మీద నడవాలి. మనం ఎవరిగా పోతుంటే మనం ఆగమైపోతాం. మళ్ళీ పెద్ద కూడా రారు వచ్చి మాట్లాడరు అని దయచేసి అందరూ మనం మీద ఏదో కింద అది నడవాలి. నడిస్తే పనులు అవుతాయి, లేకపోతే మనం ఆగమాగం అవుతాము. ఊరు బాగుపడేది ఊరు బానిస సమస్య కాదు, ఊరు సమస్య. మొత్తం మళ్ళీ అందరూ వస్తాడు. చలో అయింది అవేది సాయి ఫోటోలు వస్తాయి. రావు